సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా. అవును తండ్రి, ఈ లోకమంతా వెతికిన ఎక్కడ కూడా మాకు సమాధానం, నెమ్మది లేదయ్యా. నీలోనే మాకు శాంతి, సమాధానం, మంచితనం, ప్రేమ, ఆశా, నిగ్రహం. తండ్రి, మరి ముఖ్యంగా నాయన ఈ ఉదయకాలంలో పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రం. మరి నాయన మరి ముఖ్యంగా ప్రభా, ఈ దినం మీరు మా మధ్యలో ఉన్నారు. మరి కుటుంబాన్ని ఆస్వాదించడానికి మీరు చేతులు చాచి నిలబడి ఉన్నారు. మీకు స్తోత్రం. మరి ఆశీర్వాదానికి మొదలుగా ప్రభా మీరు మాట్లాడనై ఉన్నారు. మీ వాక్యము ప్రభా బలమైనది, రెండంచుల వాడిగల ఖడ్గమైనది, ఎటువంటి మూలుగలైన విభజిత శక్తివంతమైనది గనక మీ వాక్యము ద్వారా నాయన మీరే మాట్లాడమని కోరుచున్నాను. ఇంతవరకు ఆరాధన ఆగ్రహించిన దేవుడవు మీరు మాట్లాడువారమైనారు తండ్రి. మీరే మాట్లాడి బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి, సరిచేసి, చెక్కి నాయన మీ చిత్తములో నైనా నూతనమైన పాత్రలుగా మార్చి నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ఆమేన్. దయచేసి కూర్చోండి తొందరగా. ఈ లోకమంతా ఎంత వెతికినా ఆనందం దొరకదంటే దొరకదు. మరి దేవుని సన్నిధిలో ఒక్క పూట గడపడం మనకెంతో మేలు, ఆశీర్వాదం. మరి మనం చాలాసార్లు లోకంలో వెతుక్కుంటాం, లోకంలో ఆనందాన్ని వెతుక్కుంటాం, సంతోషాన్ని వెతుక్కుంటాం. అయితే అవన్నీ కొద్దిసేపే. సినిమా 3 గంటలు, క్లబ్కి పోతే డబ్బులు ఉన్నంత వరకు, టీవీ డిష్లో డబ్బులు ఉన్నంత వరకు, మొబైలు ఛార్జింగ్ ఉన్నంత వరకు. ఒకవేళ ఛార్జింగ్ ఉన్నా దానిలో డబ్బు లేకపోతే ఉండి కూడా వేస్ట్. చూడండి, అన్ని వేస్ట్కి చాలా డబ్బులు ఖర్చు పెడతాం. వేస్ట్ అయిపోయేదానికి చాలా డబ్బులు ఖర్చు పెడతాం. దానికే కాదు, ఈ దేహానికి కూడా. ఇది మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి. అందరూ తెలుసు, ఏ కులం మతస్థులైనా ఏమంటారు తెలుసా, సత్తు మేలు ఏనైతే సార్ ఈ దేహకి అంటాం. అయితే చచ్చిపోయినాక ఏమీ లేదు ఈ దేహం అని తెలిసి కూడా ఈ దేహానికి చాలా ఖర్చు పెడతాం. లక్షలు ఖర్చు పెడతాం, కొంతమంది కోట్లు ఖర్చు పెడతాం. ఎంత ఖర్చు పెట్టినా టైం వచ్చినప్పుడు ఆ నీటి మీద బుడగా పగిలిపోవాల్సిందే. అయితే పగిలిపోతుందని తెలిసి కూడా చాలా 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 ఖర్చు పెడతాం. ఇవన్నీ దేనికంటే లోకంలో ఉన్నవారు మనల్ని చూడాలని, మనము లోకాన్ని ఆనందపరచాలని. లోకంలో ఉన్నవారిని ఆనందపరచాలని అంటే మన ఎదుట ఉన్నవారిని. అయితే దేవుణ్ణి ఆనందపరచడం చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి సంతోషపరచడం చాలా 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 ప్రాముఖ్యం. అయితే చాలామంది దేవుణ్ణి సంతోషపరచడానికి దేహాలు కోసుకోవడం, బాధపరచుకోవడం, నలుగొట్టుకోవడం, లేకపోతే దానా ధర్మాలు ఇవ్వడం, అనేకమైన విషయాలు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడేమో అని అంటారు. అయితే కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక. అది నా ప్రసంగం కాదు కానీ కొద్ది చూసుకుందామంట. 13వ అధ్యాయం, 11 మొదటి కొరింథీ 13వ అధ్యాయం. దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచెను గణలగడలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు
ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘశాంతము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమ్మారేదిగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో నుంచుకొనదు. ఇలాగే ఈ 13 వచనాలు మాట్లాడుతూ 13వ వచనంలో అంటున్నాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏమి శ్రేష్టమైనది చెప్పండి 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 అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. అయితే ఈరోజు ఆ ప్రేమను కూడా మోసపూరితంగా వాడుకుంటున్నారు. చాలామంది ప్రేమని అమ్ముకుంటున్నారు, కొంతమంది కొనుక్కుంటున్నారు. ఇది శాశ్వతమైన ప్రేమ కాదు. ఇది కేవలం క్షణికమైన ప్రేమ, శారీరక సంబంధమైన ప్రేమ, లేక శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ప్రేమను కనబరుస్తున్నాం. మనం ఈరోజు చూస్తాం కదా, కొంతమంది టీవీలలో న్యూస్ల్లో వస్తూ ఉంది, ప్రేమిస్తున్నారంట, ప్రేమ ఒప్పుకోకపోతే చంపేస్తున్నారంట, ఇంకొకమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట, మాట వినకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి భర్తని భార్య చంపేస్తూ ఉంది, భార్యని భర్త చంపేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ప్రేమలా డ్రామాలా? అంటే డ్రామాలు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు, 17 వచనాలు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి సంగమా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపినెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఎలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. అందుకు చెప్పండి, వారసులం. గట్టి చెప్పాల, వారసులం. చూడండి, ఇదంతా పార్ట్నర్షిప్ బిజినెస్. ఏమి అని చెప్పండి, పార్ట్నర్షిప్. ఎవరితో పార్ట్నర్షిప్? చెప్పండి. ఈ రోజుల్లో మనం చూస్తాం కదా, చాలామంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే కొంపలు ముంచిస్తారు. ఈ రోజుల్లో చాలామంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఏం చేస్తారు? కొంపలు ముంచిస్తారు. అయితే దేవునితో పార్ట్నర్షిప్ చేయమని దేవుడు పిలిస్తే చాలామంది దేవుడినే ముంచి చూస్తున్నారు. చాలామంది దేవుడు కూడా ముంచుతున్నారు, దేవుని కూడా ముంచుతున్నారు చాలామంది. అయితే దేవుడు మునగడు, అందుకే లోకం మునిగిపోతుంది. మీరు చూసినారో లేదో, అమెరికా, రష్యా, చైనా, జపాన్, కొరియా అన్ని దేశాలు మొన్న 1వ తారీఖు నుండి, అంటే ఈ నెల కాదు, పోయిన నెల 1వ తారీఖు నుండి పెద్ద పెద్ద భూకంపాలు, సునామీలు, వరదలు వచ్చి కొట్టుకుపోతూ ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలను వారు లెక్క చేయక, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యమును లెక్క చేయక, దేవుడిని విడిచి వాటి వెంట పరిగెత్తుతున్నారు. అవన్నీ కొట్టుకొని పోతున్నాయి. అది దేవుడు చర్చిని పిలిచాడు, రండి మనం పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తాం. ఏం బిజినెస్? పార్ట్నర్షిప్ వ్యాపారం. ఏం వ్యాపారం అయింది? ఆయన వ్యాపారం ఏమి? మీకు తెలుసా, మనం వ్యాపారాన్ని పిలువబడ్డాం. దేవుని పనిని కూడా ఇంగ్లీష్లో ఎప్పుడు తెలుసా? యేసుప్రభు మాట అన్నాడు, నేను నా తండ్రి, అంటే ఇంగ్లీష్లో పడి తెలుసా, ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్ అంటాడు. తెలుగులో ఏమిటంటే నేను నా తండ్రి పనిలో అంటాడు, కానీ ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్. నీకు తెలియదా నేను నా తండ్రి పనిలో ఉన్నానని? ఏమి తండ్రి పని ఏమి? తండ్రి మనకు అప్పగించిన పని ఏమి? మనం ఈరోజు చేస్తున్న పని ఏమి? ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో, ప్రపంచం చాలా దగ్గరగా ఉంది కొట్టుకుపోవడానికి, మునిగిపోవడానికి. సెకండ్స్లో ఉన్నాం మనం, నిమిషాల్లో కాదు, సెకండ్. ఎందుకంటే దేవుని వాక్యం అంటది 1000 సంవత్సరములు దేవుని దృష్టిలో ఎట్లంట? ఒక్క దినం. మరి 1000 సంవత్సరాలు ఒక్క దినం అంటే
నిమిషాలు క్షణాలు ఎన్ని నెలలైతే ఒకసారి ఆలోచించుకోండి. యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాటలు నెరవేరుతూ ఉన్నాయి. ఈ నెరవేర్పు సమయాల్లో ఇక్కడ పౌలు అంటున్నాడు, లోకం కాదు కానీ సంఘం. అక్కడ సహోదరులు అని ఉంది తెలుగులో, నేను దాన్ని సంఘమా అని మార్చాను. సహోదరులు మాత్రమే చర్చిలో ఉండేది, ఆడలు ఉండరా? మొత్తం చూడండి, సహోదరులు తక్కువ ఉంటారు, ఆడలు ఎక్కువ ఉంటారు. కాబట్టి సంఘం ఏమన్నాడు చెప్పండి అక్కడ పేతురు. కాబట్టి సంఘమా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. బాప్టిజం తీసుకున్న చేతండి, నేను బాప్టిజం తీసుకున్నాను చేతండి. బాప్టిజం తీసుకున్న వాళ్ళు యార్యారు దీక్షాసనం తಗೊಂಡಿರಿ? ఇప్పుడు చెప్పండి, బాప్టిజం తీసుకున్న మనమందరూ బాప్టిజం ತಗೊಂಡ ನಾವೆಲ್ಲರ ಬಗ್ಗೆ ಬೈಬಲ್ ಇರ್ತತೆ, ನಾವು ಪಾಪದ ಪಾಲಿಗೆ ಗಟ್ಟಿಗೆ ಹೇಳ್ರಿ ಸತ್ತಿರ ಬದುಕಿರ ಛೇದಿಂಚಂడి ಬರಬೇಕಿನ చేతులు. ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತಿರ ಬದುಕಿರ ನಿಜನಾ? ಸುಳ್ಳು ಹೇಳ್ತೀರಿ? ಸತ್ತವರು ಊಟ ಮಾಡ್ತಾರ? ಸತ್ತವರು ಊಟ ಮಾಡ್ತಾರ? ಸತ್ತವರು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರ? ಸತ್ತವರು ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಪಡ್ತಾರ? ಸತ್ತವರು ಬೇರೆಯವ್ರನ್ನ ಹೀಯಾಳಿಸ್ತಾರ? ಸತ್ತವರು ಇತರರ ಮೇಲೆ ಗೊಣಗಾಡ್ತಾರ? ಹಾಡಾಡ್ತೀವಲ್ಲ, ಪಾಪದ ಪಾಲಿಗೆ ನಾ ಸತ್ತವನಾಗಿರಬೇಕು, ಜೀವದ ಬಾಧೆ ಬದುಕುವನಾಗಬೇಕು. ನಿತ್ಯ ಜೀವದ ಪಾಲಿಗೆ ಬದುಕುವನಾಗಿರಬೇಕು, ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತವನಾಗಿ. ಇಲ್ಲಿ ರಿವರ್ಸು, ಪಾಪದ ಪಾಲಿಗೆ ಬದುಕೋದು, నిత్య జీవದ పాలిಗೆ సాయోదు. అందుకే అన్నాడు ఇక్కడ పౌలు ఏమన్నా చెప్పండి, శరీర ఏచ్ఛలు. ఎంతసేపు శరీర ఏచ్ఛలే. యేసు ప్రభుని ఎందుకు నమ్మడం తెలుసా చాలా మంది? మీరు చెప్పండి, మీరు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకొని చర్చికి వచ్చారు? చాలామంది దరిద్రులు బుద్ధిలో చెప్తాడు, మతాంతర. ఆ నాయనలకు పని లేదు, పాట లేదు, మతాంతర. ఎవడు మతాంతరం చేయడు. నీ మతం నీదే, నా మతం నాదే, నీ కులం నీదే, నా కులం నాదే, బాయోడే వడ్డేవాడే, తురుకోడే, మేమే మాలోడే, మాదిగోడే, డొక్కలో. ఎవడు కులం మారడానికి వీలు లేదు. ఈ నాయనలకు పని పాట లేదు, మతం మారసాడు. ఎవడో మతం మారడు. మారితే నీ బ్రతుకు మారాలి, నీ మాట మారాలి, నీ తీరు మారాలి. యేసు ప్రభు నమ్ముకుంటే బైబిల్లో రాయబడిన మాట ఏమి తెలుసా? సస్తే నీ అడ్రస్ మారుతుంది, సింపుల్, అంతే. మీకు చాలామంది తెలుసో తెలియదో, నేను ఒకటి డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడుంటే రాఘవకృష్ణ అపార్ట్మెంట్ అడ్రస్, కళ్ళు మూస్తే అక్కడ అడ్రస్. ఏం మరి చెప్పండి ఇప్పుడు? హలో, ఏం మారుతుంది? మాట్లాడరు. అడ్రస్ మారుతుంది అంతే. యేసు ప్రభుని నమ్ముకుంటే అడ్రస్ మారాలా. చాలామందికి అడ్రస్ మారుతుంది. 2 అడ్రస్లే ఉండేది, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నీకు తెలుసు నువ్వు ఆటికి పోతావు అని, నాకు తెలుసు నేను ఆటికి పోతానని. యేసు ప్రభుని నమ్ముకుంటే మారాల్సింది నీ కులం, నీ మతం, నీ జాతి కాదు, కానీ శరీర ఏచ్ఛలు మారాలి, శరీర క్రియలు మారాలి. పౌలు సంఘానికి రాసాడు, సంఘమా మీరు శరీర ఏచ్ఛలు. అదే పౌలు అంటాడు, మీరు మాంసము తినవలసిన వారేంటిది, ఇంకా పాలు తాగుతున్నారు. చాలామంది పాలే తాగుతుంటారు. ఈ పాలు తాగే వారికి బుర్రా పనిచేయదు, వాళ్ళు ఎదగరు, అసలు ఎదగరు. పాలు తాగే పిల్లలు చూడండి, వాడు ఎంతసేపు ఉన్న పాలు తాగే ఆలోచనలో ఉంటాడు, కానీ వాడికి కొద్దిగా ఎదుగుదల రాదు, ఎదుగుదల ఆలోచన ఉండదు. ఎదుగుదల చాలామంది యేసు ప్రభుని నమ్ముకొని చర్చిలకి సంవత్సరాలు వచ్చినా కూడా ఎదుగుదల ఉండదు. నేను సింపుల్ చెప్పిన ఎందుకు ఎట్లా ఎదురని. యేసు ప్రభుని నమ్ముకున్నాక మనం ఇప్పుడున్నాం కదా, పాపద పాలిగ నాను అంటే లోకానికి మనం చనిపోయి క్రీస్తులో మనం బ్రతికి ఉన్నవారం, క్రీస్తును పోలిన వారం. యేసు క్రీస్తు అందరికీ దేవుడా, కొందరికి దేవుడా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం అంతే చాలు.
యేసుక్రీస్తు చెప్పండి. హలో, ఎవడు నమ్మినా నమ్మకపోయినా, వాడు ఆర్ఎస్ఎస్ తోడైనా, విశ్వ హిందూ పరిషత్ తోడైనా, టెర్రరిస్ట్ అయినా, క్రైస్తవ టెర్రరిస్టులు కూడా చాలామంది. టెర్రరిస్ట్ అంటే అర్థం ఏం తెలుసా? ఒకరిని చంపేవాడు టెర్రరిస్ట్, అంతే. వాడు ఎవడే కానీ. కొంతమంది క్రీస్తు రాజ్యం కడతామని ఈ యూరోప్ దేశాల్లో చంపుకుంటున్నారు ఒకరినొకరు. క్రైస్తులు చంపుకుంటున్నారు. అవిశ్వాసులు వాళ్ళు, లోక సంబంధులు వాళ్ళు. నువ్వు నమ్మిన యేసుప్రభు దేవుడే, నమ్మకపోయిన యేసుప్రభు దేవుడే. వాడు ఎవడు ఏమనుకున్నా. నేను మొన్న రాయదుర్గంలో ఒక పని మీద పోయినాను. ఆడిపోయినాక ఒకటి అప్డేట్ చేయించాల. ఒక లాయర్ దగ్గర పోయినాం. మరి ఆ లాయర్ అమ్మకి ఏమైందో తెలియదు కానీ పిచ్చిది మాట్లాడుతుంది, మెంటల్ మాట్లాడుతుంది. అసలు సంబంధం లేదు, మాకు ఆమెకు సంబంధం లేదు. నేను నా ఫ్రెండ్ ఏదో మాట్లాడుకుంటుంటే ఆమె, ఓయ్ మేసుప్రభు దేవుడా, మేసుప్రభు పరిశుద్ధుడా. నేను అన్నమ్మా నీ పని నువ్వు చేసుకోమ్మా అంటే, ఎట్లా చెప్తున్నాను యేసుప్రభు దేవుడా అని ఆ పిల్లాడికి? అమ్మా అది మా బిజినెస్ అమ్మా, నీ బిజినెస్ కాదు. మీరు మతాలు మారుస్తున్నారు మీరు. చూడండి, సంబంధం లేదు. ఆయమ్మకి కోపం వచ్చింది, దయ్యం పట్టింది. ఆయమ్మకి దయ్యం పట్టింది, పిచ్చిదానిలా కలుస్తూ ఉండదు. ఏమన్నా నాకు డౌట్ వచ్చింది ఏమంటే, ఆ అమ్మ కూతురు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకునింది. వాడు ఎవడో నాకు తెలియదు కానీ మొత్తానికి ఏమో జరిగి ఆయమ్మంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు మీరు అట్లా చేస్తారు మీరు, జిహాద్ అంటుంది. మళ్ళీ చూడండి, సాయిబులు తిడుతుంది, మమ్మల్ని తిడుతుంది. అంటే ఆమెకి ఏమైంది? ఏదో గాయమైంది. ఆ గాయాన్ని ఎట్లా మాపాలంటే సమాధానంగా చెప్పాలి. అమ్మ అది కాదు. ఆమెకి తెలియదు ఏం మాట్లాడుతుందో. మళ్ళీ చదువుకుంది, అడ్వకేట్. ఆమె దయ్యం పట్టింది. అధిక విద్యను అభ్యసించి కూడా కొంతమంది దయలుపడతారు. బైబిల్ మాట అంటాడు, సొలొమోను అంటాడు, మీరు అధిక విద్యను అభ్యసించి వెర్రివారైపోతారేమో. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాయి. ఏం తెలియదు ఆయనకి. ఆయన శారీరకంగా ఆలోచిస్తూ ఉంది, ఆత్మ సంబంధంగా ఆలోచించట్లేదమ్మా. అట్లే మనం కూడా శారీరకంగా ఎట్లా ఆలోచిస్తాం తెలుసా? పెండ్లి కాడికి వస్తే ఏమిటో తెలుసా? మా కులమోళ్ళు ఉంటేనే బాగా కదా సార్. ఈడ గిరుకుంటారు. అంటే ఈడ పనిచేస్తుంది దయ్యం. ఏడా ఈడ పని తిప్పుకుంటారు. మా కులమోళ్ళైతే పాలు తాగేవాళ్ళు, శరీర ఏచ్ఛలను గురించి ఆలోచించేవారు. మాకేం ఇష్టమే సార్, మా వాళ్ళు ఏమని అనుకుంటారని. ఇప్పుడు నీకు అనారోగ్యం వస్తే నీ వాడు ఎవడో మోసుకుంటాడో చెప్పండి? శరీరానికి మనం ఇంకా బ్రతికి ఉన్నాము. శరీరం చావలేదు. ఈ శరీర ఏచ్ఛలు చావలేదు. బాప్తిస్మం తీసుకున్నాం, ప్రభువులో పాలు పొందుతున్నాం, అన్ని భాషలు మాట్లాడుతున్నాము, కానీ ఇంకా పాపములో సచ్చిన వారి లోకములో పడి కొట్టుమిట్టలాడుతున్నాం. అందుకే పౌలు లోకానికి రాయట్లేదు, సంఘానికి రాస్తాడు. సంఘానికి, సంఘమా శరీరేచ్ఛలు ఇంకా నీలో బ్రతికి ఉన్నాయి. నువ్వు ఇంకా శరీరానుసారంగానే మాట్లాడుతున్నావు, శరీరానుసారంగానే ప్రతిదీ శరీరానుసారంగానే. శరీర ఏచ్ఛలు. మనకు దేవుడు పిల్లలకు ఒక అధికారం ఇస్తే మనము దేవుని పిల్లలుగా ఉండట్లేదు, కానీ సాతాను పిల్లలాగా చాలామంది జీవిస్తున్నారు. వానికి ఇంకా బానిసలై బ్రతుకుతున్నారు. అందుకే పౌలు అన్నాడు, తొందరగా రోమా 8వ అధ్యాయం. కాబట్టి సంగమా, చూడండి, ఈ శరీరానికి మనం ఏం కాదు చెప్పండి, రుణస్థులము కాదు. మనం చాలాసార్లు అంటాం కదా, అమ్మా నాకేమన్నా సహాయం చేయమ్మా, నేను ఈ రుణంలో ఉంటానులేమ్మా. మళ్ళీ ఏమంటాం ఒక్కోసారి, నీ రుణంలో లేకుండా అన్ని తీర్చేస్తానులే, నేను చచ్చిపోయిన. మరి యేసు ప్రభుకి రుణస్తుడువా, లేకుంటే సాతానికి ఇంకా నువ్వు రుణస్తుడువా? ఎవరు రుణంలో బతుకుతున్నావు నువ్వు? అప్పు చెయ్యువాడు అప్పు ఇచ్చేవాడి రుణంలో ఉంటాడంట. ఇప్పుడు సాతానుతో అప్పు తీసుకున్నారు, వాడి రుణంలో ఉన్నారు మీరు. అయితే ఆ అప్పు అంతా యేసు ప్రభు ఒక్కసారి తీర్చేసి మిమ్మల్ని అప్పు నుండి విడిపిస్తే కూడా ఇంకా అదే అప్పుగా చూసుకుంటుంటారంట కొంతమంది. యేసు ప్రభు మనల్ని విడిపించాడు, మనల్ని మార్చాడు, ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు.